డ్రగ్స్ కేసులో కేవలం సినీ వర్గాలనే టార్గెట్ చేశామనటం సరికాదన్నారు మంత్రి పద్మారావు. సినీ వర్గాలతో పాటు 26 స్కూళ్లు, 27 కాలేజీలు, 13 ఐటీ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. 30వ తేదీన జరిగే డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీ ఈ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. 30వ తారీఖున సినీ ఇండస్ట్రీలో అంతా ఒక రన్ పెట్టారు. మార్నింగ్ నియర్ అబౌట్ 6:30కి 7 గంటలకు. అంటే ఈ డ్రగ్స్ దీని గురించి అది మానేయాలి, మంచిది కదా అని చెప్పేసి ఇండస్ట్రీ వారు ముందుకు వచ్చి నా దగ్గర కూడా వచ్చారు. ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నా, ఆ ర్యాలీలో నేను జాయిన్ అవుతున్నా అని చెప్పిన 30వ తారీఖు నాడు నేను కూడా అందులో ఉంటా. ఆ మెసేజ్ పంపడానికి ప్రభుత్వ పరంగా నేను కూడా జాయిన్ అవుతాను. తప్పులు జరిగితే మీరు ఇవన్నీ ఏం చేయొద్దని ఎవరైనా అడుగుతారా? వాళ్ళు చెప్పేది ఏంది, ఇది పక్కదారి పడుకుంటా నోట్ సార్ మీరు దీని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించండి, దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక్క సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెన్ ఐటీ హబ్స్కు, దాంతోపాటు స్కూళ్ళు కాలేజీలకు దాదాపు ఒక 27 స్కూల్స్కు, 26 కాలేజీలకు, ఇంకా వేరియస్ ఒక 12 నుంచి 13 ఐటీ హబ్స్కు మేము అఫీషియల్ నోటీసులు ఇచ్చినాం. మేము మా దగ్గర ఆన్ రికార్డు ఉంది ఇది.